హలో గాయ్స్, నేను మీ కళ్యాణ్ ద్వారపురెడ్డి. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ క్యాబేజీ కర్రీ. సో క్యాబేజీ కర్రీ వండినప్పుడు ఏం చేసుకోవాలంటే ఇందులో కొంచెం పురుగులు ఉంటాయి. సో ఏంటంటే చూసుకుంటూ మనం క్యాబేజీ పువ్వు అనేది వేస్తూ ఉండాలి. మీకు ఇంకా డౌట్ అనిపిస్తే కొంచెం హాట్ వాటర్లో సాల్ట్ వేసేసి బాయిల్ చేసుకుంటే ఇంకా మనకి డౌట్ తెలియకపోతే పురుగులు లేవక మనం కొంచెం సాల్ట్ వేసేసి కొంచెం ఈ వాటర్తో మనం జస్ట్ కలుసుకుంటే కర్రీకి కావాల్సిన ఐటమ్స్ అన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ అయ్యే వరకు ఉంచి పక్కనే పెట్టుకున్న పోపు దినుసులు వేసుకోవాలి. ఈ కర్రీ బ్యాచిలర్స్కి ఎంతో యూజ్ అవుతుంది. సింపుల్గా ఈజీగా అయిపోతుంది కనుక పోపు దినుసులు వేగాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. కర్రీకి 2 ఆనియన్స్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది. ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేగాక ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. వాష్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ వేసుకోవాలి. ఇందులో చిటికెడు పసుపు, తగినంత ఉప్పు వేసుకొని కలుపుతూ 5-10 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇది చేసేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా అయితే అడుగు మాడకుండా ఉంటుంది. ఇప్పుడు టమాటా ప్యూర్ని ఇందులో వేసుకుందాం. నేనైతే 2 టమాటాస్ తీసుకొని మిక్సీ పట్టుకున్నాను. మీకు కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోండి. కలుపుతూ 5-10 నిమిషాలు మగ్గనివ్వాలి. మగ్గాక ఇందులో 2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. మీకు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. మేమైతే తక్కువ తింటాం కనుక 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాం. ఇప్పుడు 2 మినిట్స్ కలిపాక వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్నాక మూత పెట్టి 5 to 10 మినిట్స్ ఉంచాలి. మూత తీసాక సాల్ట్ అది సరిపోయిందో లేదో చూసుకొని చివరిలో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.